స్టూడెంట్స్ ఇన్నోవేటర్స్ పార్ట్నర్షిప్ సమ్మిట్ నిర్వహించే యోచన చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. పారిశ్రామికవేత్తలను ఇన్నోవేటర్స్ సదస్సుకు ఆహ్వానిస్తామన్న ముఖ్యమంత్రి పిల్లల ఆలోచనలు బాగుంటే వారి ప్రతిభను గుర్తించి రివార్డులు అందజేస్తామన్నారు. ఉన్నత విదేశీ విద్య కోసం కలలకు రెక్కలు పేరిట కొత్త పథకం త్వరలో ప్రారంభిస్తామన్న సీఎం పావలా వడ్డీకే విద్యకు రుణాలు ఇప్పిస్తామని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా భామిని ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన పీటీఎం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. పాఠశాలలో రూపొందించిన ప్రాథమిక నమూనా తరగతి గదిని సీఎం పరిశీలించారు. నూతన బోధనా విధానాలు తయారు చేసిన విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులను సీఎం అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నూతన విధానాలను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నమూనా తరగతి విద్యార్థుల ప్రగతిని, మార్కులు, హాజరు శాతాన్ని పరిశీలించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో ముచ్చటించారు. అనంతరం జరిగిన సభలో పాల్గొన్న సీఎం 7వ తరగతి నుంచి విద్యార్థులు వినూత్నంగా ఆలోచించాలని అన్నారు. వ్యక్తిగతంగా ఆవిష్కరణలు చేసేలా తయారు కావాలని ఆకాంక్షించారు. వచ్చే ఏడాది జనవరిలో స్టూడెంట్స్ ఇన్నోవేటర్స్ పార్ట్నర్షిప్ సమ్మిట్ నిర్వహించాలని భావిస్తున్నట్లు చెప్పారు. పారిశ్రామికవేత్తలను ఈ సదస్సుకు ఆహ్వానిస్తానన్న సీఎం పిల్లల ఆలోచనలు బాగుంటే రివార్డులు అందజేస్తామని తెలిపారు. స్టూడెంట్స్ అందరూ ఇన్నోవేషన్ లో చాలా ముందుకు పోతున్నారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే నేనే ఆశ్చర్యపోయాను. నాలెడ్జ్ అంతా అటల్ టింకరింగ్ ల్యాబ్ ఉంది. ఇన్నోవేషన్ లో మన పిల్లలు ముందుకు పోతున్నారు. అందుకే రేపు జనవరి సంక్రాంతి అయిపోతానే స్టూడెంట్స్ ఇన్నోవేటర్స్ పార్ట్నర్షిప్ సబ్మిట్. ఎవరైతే స్టూడెంట్ ఇన్నోవేటర్స్ ని మీ తెలివితేటలన్నీ కూడా మీరు ఒకటే ఆలోచించండి. రాష్ట్రం అంతా పిల్లలకు చెప్తున్నా, 7వ తరగతి నుంచి మీరు వినూత్నంగా ఆలోచించాలి. ప్రతి సంవత్సరం ఒక ప్రాజెక్ట్ చేయాలి, గ్రూప్ గా చేయాలి, ఇండివిజువల్ గా చేయాలి. ఆ ఫలితాలు గాని వస్తే మీకు రాబోయే రోజుల్లో మీరే పరిశ్రమలు ప్రారంభించే పరిస్థితికి వస్తారు. దానికి మొదటి మెట్టు ఈ సబ్మిట్, ఏదే స్టూడెంట్స్ ఇన్నోవేటర్స్ పార్ట్నర్షిప్ సబ్మిట్. రాష్ట్ర స్థాయిలో నేను పెడతాను, జిల్లా స్థాయిలో మీరు పోటీలు పెట్టండి, స్కూల్లో పెట్టండి. తర్వాత మీరు వాళ్ళని సెలెక్ట్ చేసి నేను పారిశ్రామికవేత్తలందరినీ రమ్మంటాను. వాళ్ళు కూడా వస్తారు. వీళ్ళు చేసినట్టుగా ఉపయోగం ఉంటే దాన్ని అమలు చేయించే బాధ్యత నేను తీసుకుని ఈ పిల్లల ప్రతిభని గుర్తించి రివార్డులు కూడా ఇప్పించే బాధ్యత నాదని డిపార్ట్మెంట్ కి చెప్తున్నా. ఇప్పటికే విద్యాశాఖలో 28 రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఇంకో పక్క ఇంటర్మీడియట్ లో 10 రిఫార్మ్స్ తీసుకొచ్చారు. 38 రిఫార్మ్స్ తీసుకొచ్చారు. 3వ పేటీఎంకి ఇన్ని మార్పులు వచ్చాయి. ఇంకా 5 ఏళ్లలో 7 పేటీఎంలు ఉంటాయి, మెగా పేటీఎంలు ఉంటాయి. ఈ 7 లోపల నాకు అనుమానం లేదు, దేశానికి ఆంధ్రప్రదేశ్ ఒక ఆదర్శంగా, ఒక రోల్ మోడల్ గా ఎడ్యుకేషన్ అందించే బాధ్యత మనం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రాబోయే కాలంలో విద్యా వ్యవస్థలో ఎవరూ ఊహించని ఫలితాలొస్తాయన్న సీఎం దీనికి అందరూ సహకరించాలని కోరారు. 3 ఏళ్లలో ఆంధ్ర స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెస్తానని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారన్న ముఖ్యమంత్రి భామిని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థుల నాలెడ్జ్ అద్భుతంగా ఉందన్నారు. పిల్లలను సానబెడితే అద్భుతాలు సాధిస్తారన్నారు. క్లిక్కర్ అనే విధానం పిల్లలను మరింత ఆసక్తిగా చదువుకునేలా చేస్తోందని చెప్పారు. గతంలో విద్యార్థులకు చాలా యాప్లు ఉండేవన్న సీఎం ఇప్పుడు అలాంటి ఇబ్బందులు తొలగించినట్లు చెప్పారు. పిల్లలకు సరైన మార్గదర్శకత్వం ఉంటే ఏదైనా సాధించగలరన్నారు. ఒకప్పుడు మీరు చూస్తే 45 యాప్లు పెట్టారు. టీచర్ పని 24 గంటలు అదే పని చేసేవాడు. ఇప్పుడు సింపుల్ గా ఒక డాష్ బోర్డు తీసుకొచ్చాం, ఒకే సింపుల్ యాప్ తీసుకొచ్చాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసే పరిస్థితి వచ్చింది. మొదలు తరగతి నుంచి మీ జీవితంలో సెటిల్ అయ్యే వరకు అపార్ లింక్ తో విద్యార్థుల భవిష్యత్ అంతా కూడా పెడతాం. దీనివల్ల మీ క్యారియర్ ని ఏ విధంగా బిల్డప్ చేయాలో, ప్రపంచంలో జరిగే మార్పులు చేర్పులు ఇవన్నీ అధ్యయనం చేసుకొని మిమ్మల్ని బెస్ట్ స్టూడెంట్స్ గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పాఠశాలలో మధ్యాహ్న భోజనం నుంచి స్టూడెంట్ కిట్స్ వరకు నాణ్యత పెంచినట్లు సీఎం చెప్పారు. స్టూడెంట్ కిట్లపై పార్టీ రంగులు, చిహ్నాలు, ఫోటోలు లేకుండా ఇస్తున్నామన్నారు. గతంలో టీచర్లను మద్యం షాపుల దగ్గర నిలబెట్టి అవమానించారన్న సీఎం వారిని గౌరవించే బాధ్యత తీసుకున్నట్లు చెప్పారు. గడిచిన కాలంలో కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. 1924లో టీచర్లను అవమానించారు, మద్యం షాపుల దగ్గర కాపలాలు పెట్టారు, మరుగుదొడ్లు ఫోటోలు తీపిచ్చారు, జీతాల కోసం అడిగితే ఎక్కడికక్కడ మంత్రి ఇకపోతే అడిగితే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. అలాంటి అనేక వేధింపులకు గురి చేసే పరిస్థితి వచ్చింది. ఈ రోజు అన్ని కేసులు కూడా రద్దు చేశాం. నేను ఒకటే చెప్తున్నాను, టీచర్ని గౌరవించే బాధ్యత మాది. పిల్లల్ని భావితరాల భవిష్యత్తు కోసం ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే బాధ్యత టీచర్లదని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా.
విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి లోకేష్ చెప్పారు. ఫిన్లాండ్, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో విద్యా విధానాన్ని పరిశీలించేందుకు టీచర్లను, విద్యార్థులను పంపుతామన్నారు. లీప్ యాప్ అందుబాటులోకి తెచ్చామన్న లోకేష్ పిల్లల ప్రగతిని తల్లిదండ్రులు దీని ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు. పిల్లల్ని చూస్తే నాకు దేవుళ్ళు కనపడతారు. పిల్లలు మన భవిష్యత్. పిల్లలంటే నాకు చాలా ఇష్టం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగి నేను విద్యాశాఖని ఎంచుకుంటాం జరిగింది. ఎంత పని ఒత్తిడి ఉన్నా నా దేవాంశ్ పేరెంట్ టీచర్ మీటింగ్ నేను తప్పనిసరిగా వెళ్తా. అన్ని పనులు మానుకుని వెళ్తాను. ఎందుకంటే పిల్లల్ని పైకి తీసుకురావాలని బాధ్యత కేవలం ప్రభుత్వందే కాదు, ఇక్కడున్న తల్లిదండ్రుల పైన కూడా బాధ్యత ఉంది. అందరం కలిసికట్టుగా మాణిక్యాలని తయారు చేయాలి. మన చాగంటి కోటేశ్వర గారు ఒక మంచి మాట చెప్పారు, తల్లికి చెప్పలేని ఏ పని మనం చేయకూడదని. దాని వెనకాల ఎంత వ్యూహం ఉంటుందో మనందరం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. పాఠశాలని రాజకీయాలకి దూరంగా పెట్టాం. మీరు చూస్తే రాజకీయ నాయకుల పేరులతో స్టూడెంట్ కిట్ ఇవ్వలేదు. సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్టూడెంట్ కి ఇచ్చాం. డొక్కా సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్నం భోజనం పథకం ఏర్పాటు చేస్తున్నాం. మీరు చూడండి, మీ పిల్లలకి అందించిన పుస్తకాల్లో కానివ్వండి, మెటీరియల్లో కానివ్వండి, చివరికి ఇక్కడ ఉన్న ఫ్లెక్సీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో కానివ్వండి అక్కడ లేని పరిస్థితి. ఎందుకంటే రాజకీయాల్ని పాఠశాలకు దూరంగా పెట్టాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన యూనిఫామ్లు ఇస్తున్నాం. పాఠాలతో పాటు ఆటలు, యోగా ఇవన్నీ కూడా మేము నేర్పిస్తున్నాం. నైతిక విలువలు కూడా పిల్లలకి అందజేస్తున్నాం. రండి, మీ పిల్లల్ని కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్చండి. సభా కార్యక్రమాలకు ముందు భామిని ఆదర్శ కళాశాల, KGBV విద్యార్థులు చేసిన ఝాన్సీ లక్ష్మీబాయి ఆత్మరక్షణ విద్యా ప్రదర్శన ఆకట్టుకుంది.